నమః. మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంలో బాలకాండమును అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు 11వ సర్గము అయోధ్యకు ఋష్యశృంగుని రాక. ఓ రాజేంద్ర, ఆ సనత్కుమార మహర్షి తన కథా ప్రసంగమునందు ఇంకో ఇట్లా చెప్పెను. అది మీకు హితకరమైనది, దానిని చెప్పేదా వినుము. ఇక్ష్వాకు మహారాజ వంశమున దశరథుడు అని పేరు గల ఒక మహాపురుషుడు ఉదయింపగలడు. అతడు ధార్మికుడై సర్వశుభ లక్షణములతో సత్యసంధుడిగా ప్రసిద్ధి వహించెను. అంగరాజైన ధర్మరథునితో అతనికి మైత్రి ఏర్పడును. దశరథునకు శాంతాను కూతురు కలగగలదు. అంగరాజైన ధర్మరథుని కుమారుడైన చిత్రరథుడు రోమపాదుడుగా ప్రసిద్ధికెక్కును. ఆ రోమపాదుని కడకు సుప్రసిద్ధుడైన దశరథ మహారాజు వెళ్ళును. పిమ్మట అతడు, ఓ ధర్మాత్ముడా, నాకు పుత్ర సంతానము లేదు. నాకు సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి శాంత భర్త అయిన ఋష్యశృంగుడు మీ అనుమతి అయినచో నా కొరకై యజ్ఞమును ఆచరించునని రోమపాదునితో పలుకును. దశరథ మహారాజు పలికిన ఆ వాక్యములు విని ఉదార గుణము గల రోమపాదుడు మనస్సులో తర్కించుకొనిన పిమ్మట దశరథునకు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యజ్ఞమును నిర్వహింప సమర్థుడగు ఋష్యశృంగుని ఆయన కడకు పంపించును. దశరథుడు మనస్తాపము తీరిన వాడై ఆ బ్రాహ్మణోత్తముని వెంటబెట్టుకొని వచ్చి సంతోషముతో మనస్ఫూర్తిగా ఆ యజ్ఞమును ఆచరించును. యజ్ఞము చేయజగోరిన వాడు ధర్మజ్ఞుడైన ఆ దశరథ మహారాజు ద్విజోత్తముడైన ఆ ఋష్యశృంగునకు దోసిలొగ్గి నమస్కరించి యజ్ఞ నిర్వహణకు తత్ఫలితముగా తనకు పుత్రలాభము స్వర్గప్రాప్తి కలుగుటకు ఆయనను కోరుకొనును. ఆ మహారాజు ఆ విప్రోత్తమ ముని సహాయంతో యజ్ఞమును నిర్వహించడం ద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. ఆయనకు అమిత పరాక్రమశాలురైన 4 కుమారులు కలుగుదురు. వారు వంశ ప్రతిష్టను ఇనుమడింపజేయుదురు. అన్ని లోకముల యందును వారు ఖ్యాతి వహింతురు. మహర్షులలో శ్రేష్ఠుడు, పూజ్యుడు, సర్వసమర్థుడైన సనత్కుమార మహర్షి పూర్వకాలమున కృతయుగమునందు ఈ కథను తెలిపియుండెను. ఓ నరోత్తమ మహారాజా, పుత్రార్థివైన నీవు పురోహితుల ద్వారాగాక స్వయముగా పరివారములతో వాహనములతో వెళ్ళి పూజ్యారుడైన ఋష్యశృంగ మునిని సాదరముగా తీసుకొని రండు. సుమంత్రుడు తెలిపిన ఈ కథను విని వశిష్ఠుని అనుమతిని గైకొని దశరథ మహారాజు రాణులతో అమాత్యులతో గూడి ఋష్యశృంగుడు ఉన్న రోమపాద నగరమునకు బయలుదేరెను. వన దృశ్యములను నదీ తీరములను తిన్నగా దర్శించుచు క్రమముగా ఆ మహారాజు ముని పుంగవుడున్న ప్రదేశమునకు చేరెను. రోమపాద నగరమునకు చేరిన దశరథుడు ద్విజోత్తముడు విబండకుని కుమారుడు అగ్నివలే తేజశాలి అయిన ఋష్యశృంగుని రోమపాదుని సమీపమున ఉండగా చూచెను. అంతటా రోమపాదుడు దశరథ మహారాజుతో తనకు గల మైత్రిని పురస్కరించుకొని ప్రసన్న మనస్కుడై సముచితముగా ఆయనకు విశేష పూజలను గావించెను. దీశాలి అయిన ఋష్యశృంగునకు రోమపాదుడు తనకు దశరథునితో గల మైత్రిని బంధుత్వను గూర్చి తెలిపెను. అప్పుడు ఆ ముని దశరథుణ్ణి పూజించెను. ఇట్లు సత్కారములు పొందిన దశరథ మహారాజు రోమపాదుని కడ 7-8 దినములు గడిపి పిదప ఆయనతో ఇట్లనెను. ఓ మహారాజా, నీ కూతురైన శాంతను అల్లుడైన ఋష్యశృంగుణ్ణి నా నగరమునకు పంపుము. అచ్చట ఒక మహత్కార్యము జరగనున్నది. రోమపాదుడు ప్రతిభామూర్తి అయిన ఋష్యశృంగుని ప్రయాణమునకు తన ఆమోదనము తెలిపెను. పిమ్మట ఋష్యశృంగునితో, ఓ విప్రోత్తమ, నీ భార్య అయిన శాంతతో అయోధ్య నగరానికి వెళ్ళండి అని పలికాడు. ఆ ఋషిపుత్రుడు ఆ మాటలు విని రాజుగారితో అట్లే అని పలికి రాజుగారి అనుమతితో భార్యతో కూడి బయలుదేరినాడు. పరాక్రమవంతులైన దశరథుడు, రోమపాదుడు ఇద్దరు పరస్పర నమస్కారములతో స్నేహపూర్వకములైన ఆలింగములతో ఆనందించుకున్నారు. అనంతరము దశరథుడు రోమపాదుని కడ సెలవు తీసుకొని బయలుదేరెను. పిమ్మట అతడు త్వరగా వెళ్ళునట్టి దూతల ద్వారా తమ రాకను తెలుపుచు పౌరులకు తన ఆదేశమును పంపినాడు. నగరమునందు అంతటా పూలదండలతో అరటి స్తంభములతో అలంకరింపబడిన కస్తూరి కలాపితో సుగంధ ధూప పరిమళముతో వీధులను గుబాలింపజేస్తూ పతాకాలను ఎగురవేయండి అని ఆజ్ఞాపించాడు.
పౌరులు రాజుగారి శుభాగమన వార్తను విని మిక్కిలి సంతోషించిరి. రాజుగారి సందేశం ప్రకారం పూర్తిగా నగరమును అలంకరించినారు. పిమ్మట దశరథుడు శంఖ దుందుబుల ధ్వనుల మధ్య విప్రోత్తముడైన ఋష్యశృంగుని ముందుంచుకొని బాగుగా అలంకరింపబడిన నగరమున సపరివారముగా ప్రవేశించెను. ఇంద్రుని వలె పరాక్రమశాలి అయిన దశరథుడు ఆదర సత్కారములతో నగరమునకు తీసుకొని వచ్చుచున్న బ్రాహ్మణోత్తమును చూచి ఆ నగరవాసులెల్లరూ మిక్కిలి సంతోషపడ్డారు. దశరథుడు ఋష్యశృంగుని తన అంతఃపురమునకు తీసుకొని వచ్చి శాస్త్రోత్తముగా పూజించెను. ఇంకను ఆయన రాకతో తన కృతార్థుడైనట్టు తలంచెను. భర్తతో కూడి ఆ విధముగా విచ్చేసిన విశాలాక్షయగు శాంతను చూసి అంతఃపుర కాంతలందరూ ఎంతోగానో సంబరపడిరి. అంతఃపుర స్త్రీలు జనకుడైన దశరథ రాజు ఆ శాంతాదేవిని బంధు మర్యాదలతో గౌరవించి ఆమెను తన భర్తయగు ఋష్యశృంగునితో అతడ కొంతకాలము గడిపెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణములందలి బాలకాండమునందు 11వ సర్గము సమాప్తము. 12వ సర్గము అశ్వమేధ యాగమునకు ఏర్పాట్లు చేయుటకై దశరథుని ఆదేశము. ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చిన పిమ్మట చాలా కాలమునకు మనోహరమైన ఒకానొక వసంత ఋతు ప్రారంభమున చైత్రశుద్ధ పూర్ణిమ నాడు దశరథ మహారాజు అశ్వమేధ యాగమును ప్రారంభించుటకై సంకల్పించెను. పిమ్మట దశరథ మహారాజు దివ్య తేజశాలి అయిన ఋష్యశృంగ మహామునికి శిరసా ప్రణమిల్లి ఆయన అనుగ్రహమును పొందెను. పుత్ర సంతాన ప్రాప్తి ద్వారా వంశాభివృద్ధి కొరకై చేయబడు యజ్ఞమునకు ప్రధాన ఋత్విజునిగా ఉండుటకై ఆయనను అభ్యర్థించెను. ఋత్విజునిగా అభ్యర్థింపబడిన ఋష్యశృంగుడు అందులకు సమ్మతించి యజ్ఞ ద్రవ్యములను సిద్ధము చేయింపుడు యాగాశ్వమును విడిచిపెట్టండి అని రాజుతో పలికెను. అంతటా దశరథుడు మంత్రి ముఖ్యుడైన సుమంత్రుణ్ణి ఇట్లు ఆదేశించెను. సుమంత్ర, వేద పండితులను ఋత్విజులను అయిన సుయజ్ఞుణ్ణి, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహితుడైన వశిష్ఠుణ్ణి అట్లే తదితర ద్విజోత్తములను శీఘ్రముగా వెంటకొని రమ్ము అని పలికాడు. అనంతరము శీఘ్ర గమనుడైన సుమంత్రుడు త్వరగా వెళ్ళి వేద పారంగతులైన బ్రాహ్మణోత్తములను అందరినీ వెంటబెట్టుకొని వచ్చినాడు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు వారిని పూజించి ధర్మార్థ సాధనకు ఉపయుక్తములకు మధుర వచనములను పలికినాడు. పుత్రుల కొరకై తపనతో తహతలాడుచున్న నాకు మనశ్శాంతియే కరువైనది. అందులకై అశ్వమేధ యాగమును చేయుటకు సంకల్పించి తిని ఆ యజ్ఞమును విధి విధానముగా చేయగోరుచున్నాను. ఋష్యశృంగుని ప్రభావం చేత నా కోరికలు సిద్ధించును. పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరూ రాజు పలికిన మాటలను విని బాగు అని అభినందించిరి. ఋష్యశృంగుడు మొదలగు విప్రులు రాజుగారితో యాగమునకు అవసరమైన వస్తువులను తెప్పించండి, యజ్ఞాశ్వమును విడిచిపెట్టండి, పుత్రప్రాప్తికై అశ్వమేధ యాగమును చేయవలెనను సత్సంకల్పు నీకు కలిగినందువలన అమిత పరాక్రమశాలురైన 4 కుమారులను నీవు పొందగలవని సాదరముగా పలికిరి. బ్రాహ్మణులు పలికిన ఆ మాటలు విని దశరథుడు మిక్కిలి సంతసించెను. పిమ్మట మహారాజు ఆనందంతో మంత్రులను ఉద్దేశించి ఈ శుభవచనములను పలికెను. గురువుల ఆదేశానుసారం యజ్ఞ సామాగ్రిని తెప్పింపుడు. 4 ఋత్విజులు ముందు సాగిపోవుచుండగా సమర్థులైన 400 మంది యోధుల రక్షణలో యజ్ఞ అయమును విడిచిపెట్టండి. సరయూ నదికి ఉత్తర తీరమున యజ్ఞభూమిని సిద్ధపరచుడు. క్రమము తప్పకుండా శాస్త్రోక్తముగా విఘ్న నివారకములైన శాంతి కర్మలను జరిపింపుడు. ఈ అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించుటలో కష్టములు గాని అపచారములు గాని సంభవించు అవకాశమే లేకున్నచో సామాన్యులైన రాజులు అందరూ ఈ యజ్ఞమును చేయుటకు పూనుకొని ఉండేడివారే. విద్వాంసులైన బ్రహ్మ రాక్షసులు యజ్ఞ కార్యమునందలి దోషములను వెదుకుచుందురు. వారు యజ్ఞమును భంగపరచుటకు యత్నించుచుందురు. యజ్ఞమునకు విఘ్నము కలిగినచో వెంటనే కర్త నశించును. నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోపములు దోషములు లేకుండా యథావిధిగా పరిసమాప్తమగునట్లు చూడండి. కార్యనిర్వహణమునందు మీరు మిక్కిలి సమర్థులు కదా. ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞలను విని ప్రభువులు ఆదేశించినట్లే అని ఆయనను ప్రశంసించుచు తదాజ్ఞలను నిర్వర్తించిరి. ఆ బ్రాహ్మణోత్తములందరూ
ధర్మజ్ఞుడైన మహారాజును కొనియాడిరి. ఆయన అనుజ్ఞను గైకొని వారందరూ తమ తమ నివాసములకు ఏగిరి. విప్లందరూ వెళ్ళిన పిమ్మట మిక్కిలి తేజశ్శాలైన దశరథుడు మంత్రులందరినీ పంపి వైచి తాను తన ప్రాసాదమునకు వెళ్ళెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 12వ సర్గము సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.